पार्टी निर्मा अंदर పోతా మస్త్ యాక్షన్ చేస్తున్నావురా ఓకే 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 మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా పని చేసి చేసి పోతున్నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు హుడ్ ఇక మొదలెడదామా అందరూ పెళ్ళేటప్పుడు పిల్లల్ని నేర్పిద్దంటారు కానీ పిల్లలు మొగుళ్ళే నేర్పిస్తారు ఇట్లా ఉల్లిగడ్డ కోసి ఏమ్మా ఏం కాదు ఏడవచ్చు ఫ్రెండ్స్ ఏడు ఇలానా రోజు మేము ఏడుస్తున్నాం కదా అందుకే ఈ రోజు సండే వీళ్ళు ఏడవాల్సిందే ఏడవని సండే స్పెషల్ మా ఇంట్లో గుడ్ల పులుసు ప్లస్ బగారా రైస్ వైట్ రైస్ ఎలా చేసుకున్నామో ఎక్కువ వీడియో చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకున్నాను ఈ రోజు ఈ చిన్న వ్లాగ్ చూడండి కొంత జీలకర్ర దగ్గర ఫ్రెండ్స్ చూడండి టమాటా ఇదేమో ఆనియన్స్ అన్నమాట ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం తగినంత పసుపు ధనియా పౌడర్ తగినంత ఉప్పు చూసారా నాతో ఎంత పని చేపిస్తున్నదో పని చేసి చేసి పోతున్నా ఫ్రెండ్స్ అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో తగినంత కారం ఇలాగే తింటారా గొడ్డు కారం బాగుంటుంది కదా ఇలాగే కొంచెం లవంగాలు ఆయిల్ కలపాలా తగినంత పెరుగు తగినంత పచ్చిమిర్చి మళ్ళీ మ్యారినేట్ చేద్దాం ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు కష్టం మాకు ఏం తెలుస్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత పని చేపిస్తుందో ఇంట్లో మీరన్నా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ రోజుకో గుడ్డు తినండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది కాలుతుంది కూడా रुको जरा మీకు ఏ డిష్ కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ డిష్ నెక్స్ట్ సండే తప్పకుండా ప్రిపేర్ చేస్తాం ఓకే మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా మీకు నెక్స్ట్ వీక్ నుంచి మంచి నాన్ వెజ్ కర్రీలు కావాలన్నా ఏది కావాలన్నా నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను మా వైఫ్ మీకు మంచి మంచి వంటలు కూడా చూపిస్తాం ఓకే ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప కూడా వంటలు చేసుకొని అని వంటలు చూడండి ఫ్రెండ్స్ కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన
దానికి పట్టు చీర కొన్నా. మీరు కూడా ఎంతమంది వంట చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు హర్ట్. వీళ్ళకి మంచిగా వంట చేసి పెట్టాం అనుకో, వారం వారం మనమేం చేయమంటారు, అందుకే మంచిగా చేయరు. అదే చాలే. ఫస్ట్ మొత్తం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన దాని లోపల మన ఎగ్స్ ప్లస్ సాల్ట్ కారము అన్ని తగినంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ముందే ఫ్రై మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? అదే మ్యాజిక్. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ గుడ్లు వేసేసుకున్నాం కదా, ఫ్రై చేసిన గుడ్లు. ఇది విలేజ్ స్టైల్ అన్నమాట. విలేజ్ స్టైల్లో ఇలానే గుడ్ల పులుసు చేస్తాం. జస్ట్ 5 minutes స్లో పెట్టుకొని కొద్దిసేపు అయినాక ఓపెన్ చేద్దాం. దీంట్లో ఒక సగం చెక్క నిమ్మరసం, కంప్లీట్ విలేజ్ దాబా స్టైల్ ఇది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. తర్వాత మనం ముందర కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది విలేజ్ దాబా గుడ్ల పులుసు. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా బాగా చేసావు అమ్మా. చేసింది నేను, కలిపింది ఆయన. కానీ హెల్ప్ అయితే చేసామా లేదా? నిజంగానే ఆమెనే వంటలు చాలా బాగా చేస్తుంది. చాలా బాగుంది.